రాజీవ్ గాంధీ గారికి మన రాష్ట్రానికి సంబంధమే లేదు. అట్లాంటిది ఒక రాష్ట్ర సచివాలయం ముందు ఆయన విగ్రహాన్ని పెట్టాలి అంటే కేవలం కక్ష సాధింపు చర్య. ఓ మాట అన్నాడు కదా, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తానన్నారు కదా. ఏ స్థలాన్ని అయితే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి కేటాయించబడిందో ఆ స్థలంలో పంతం బట్టి కేసీఆర్ గారిని అవమానించడానికి కేసీఆర్ యొక్క ప్రభుత్వాన్ని అవమానించడానికి ఈరోజు ప్రజల్ని అవమానపరుస్తూ అక్కడ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు కూడా మళ్ళీ కౌంటర్ ఇచ్చారు కదా, మా ప్రభుత్వం వచ్చిన ఎమ్మటే రాచ మర్యాదలతో ఆ విగ్రహాన్ని మళ్ళీ ఎక్కడ పంపించాలనో గాంధీ భవన్కి పంపిస్తామన్నారు. కట్టుబడి రాజీవ్ గాంధీ పట్ల మాకు గౌరవం ఉందండి. ఓకే, ఆయన ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందించినారు వాస్తవంగా. సో ఆ ప్రధానమంత్రి పట్ల అంటే మాజీ ప్రధాని స్వర్గీయులు రాజీవ్ గాంధీ గారి పట్ల మాకు ఒక గౌరవభావం ఉంది. ఆ గౌరవంతో ఆయన నిజంగా కూడా ఒక మంచి స్థానంలో ఆయన విగ్రహాన్ని పెట్టి అందరికీ తెలిసేలాగా, మన మాజీ ప్రధాని అని తెలిసేలాగా మేము చేస్తాం. ఆ ఏర్పాటు తప్పకుండా చేస్తాం. పివి నరసింహారావు గారు విగ్రహం పెట్టలేదా? ఆయన ఘాట్ మేము నిర్మించలేదా? ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసింది. వారి ఘాట్ కూడా నిర్మించలేని పరిస్థితి ఢిల్లీలో. కానీ ఈరోజు మేము ఆ గౌరవాన్ని ఈ భారత జాతికి చాటి చెప్పినాం పివి నరసింహారావు గురించి. రేపు రాజీవ్ గాంధీ గారు కూడా అంతే గొప్పగా మేము గౌరవించుకుంటాం. అదే మర్యాదతో ఆయన విగ్రహాన్ని కూడా పెట్టుకుంటాం. అంతే గొప్పగా మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టుకుంటాం. ఏం చేసిందండి? మార్పు అంటారు కదా. ఆయన చేసిన మార్పులేంది? రాష్ట్ర చిహ్నాన్ని మార్చిండు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను. అది ఎవరు అడిగిరు? అవసరమా ఎవరికన్నా? కాకతీయ కళాతోరణం చేస్తా, దాన్ని ఎవరు అడిగిరు? కళాతోరణం ఉండకూడదా? చార్మినార్ దేనికి గుర్తండి? దేనికి గుర్తు? ఈ రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్యం పాలు కావద్దు, ప్లేగు వ్యాధి వచ్చి లక్షల మంది చనిపోయినరు, ప్రజలకు అవగాహన ఉండాలి, అప్రమత్తం చేయాలనే కదా చార్మినార్ అప్పుడు నవాబు నిర్మించింది. అంత గొప్ప నిర్మాణాన్ని నీకు నువ్వు ఒక చారిత్రక కట్టడాన్ని అవమానించే పరిస్థితి తీసుకొచ్చిండు. ఇది కదా తెలంగాణ జాతి గీతాన్ని మారుస్తా, తెలంగాణ చిహ్నాన్ని మారుస్తా, ఇదే నువ్వు చేసే పని. ఆనవాళ్ళు మార్చడం అంటే ఏంది? ఆయన మరిపించే పాలన నువ్వు అందించాలి. కేసీఆర్ గారిని మరిపించే పాలన. కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం, అందశ్రీ గారికి ఇవ్వడం, ఇప్పుడు గద్దర్ కూతురు వెన్నెల గారికి పదవి ఇవ్వడం, కేసీఆర్ గారు చేసిన గాయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయింట్మెంట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ విన్నాం. అంటే ఆయన విస్మరించిన జనాలందరినీ వీళ్ళు గౌరవిస్తున్నారు. విస్మరించడం అనేది కాదు, విస్మరించడం అనేది నేను ఒప్పుకోను, ఆ మాటను ఒప్పుకోను. ఎందుకంటే అందరికీ ఉచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి, సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో అనేక మంది ఉద్యమంలో పాల్గొన్నారు. అందశ్రీ గారు కావచ్చు, అనేక మంది ఉద్యమంలో పాల్గొన్నారు. సో అందరికీ ఒకేసారి అకామిడేట్ చేయలేం. పరిస్థితులను బట్టి ఒక్కొక్కరిని మనం అకామిడేట్ చేసుకుంటూ పోగలిగే పరిస్థితి ఉంటుంది. సో అట్లా అందరినీ అకామిడేట్ చేయాలంటే కాదు. ప్రొఫెసర్ కోదండరామ్ గారికి కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిలిచి రాజ్యసభ సభ్యత్వం ఇస్తాను. అప్పుడు నేను రాజకీయాల్లోకి రాను, నేను జేఏసీ లీడర్గానే ఉంటాను, ప్రజల పక్షానే ఉంటాను. మంచిది, వారు మేధావి, వారు ప్రొఫెసరు, వారి సర్వీస్ అవసరము. ముఖ్యమంత్రి గారు కూడా ఆయన తిరస్కరించిన ఒక ఆఫర్ని తిరస్కరించినా గౌరవించినారు. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ తీరు నేను అడగదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని ఇంత నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు? పదవి రాగానే బారాకూన్ మాఫియా. ఇదే కోదండరామ్ గారికి 2 నెలల క్రితం నేను ఇంటర్వ్యూ చేస్తే ప్రభుత్వానికి ఇంకా మనం సమయం ఇవ్వాలి, గత ముఖ్యమంత్రి ఎవరిని కలిసేవారు కాదు, ఇప్పుడన్నా కలుస్తున్నారు, మా ఆలోచనలు ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం అంటున్నారు. ఓకే, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, విద్యార్థులు రోడ్డు మీదకి ఎక్కుతుంటే మీకు కనిపించట్లేదా? దాని మీద యాక్షన్ తీసుకోవాలని మీరు అడగరా? గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతూ ఉంటే మీరు దాని గురించి అడగరా? ఉద్యోగస్తులను మోసం చేసినా మనం అని చెప్పినప్పుడు మీరు అడగరా? మీరు ప్రొఫెసర్గా పనిచేసినారు కదా, అడగాలి కదా. ఈరోజు ఇప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు కానీ, కాకతీయ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు కానీ రోడ్డు ఎక్కుతున్నారు అంటే ఎందుకు జరుగుతుందో మీరు కనుక్కోరా? మీకు ఆ బాధ్యత లేదా? తెలంగాణ రాష్ట్ర సాధన కోసము మీరు జేఏసీ కన్వీనర్గా ఉన్నారు కదా, ఏం చేసినారు మీరు? మీకున్న బాధ్యత ఏంది? కేసీఆర్ గారు ఆఫర్ ఇస్తే వద్దన్నారు, రేవంత్ రెడ్డి గారు ఆఫర్ ఇస్తే ఓకే చెప్పినారు. అంటే మీరు రాక్షస పాలన ఆమోదిస్తున్నారా? రాక్షసుడికి ఇంకొంత టైం ఇవ్వమంటున్నారా? ముఖ్యమంత్రి గారిని రాక్షసుడు అని ఎందుకు పిలవాల్సి వచ్చిందక్క?
ప్రజల్ని పీడిస్తున్నందుకు. దేవుళ్ళు పీడించారు కదా, రాక్షసులే పీడిస్తారు. రైట్ అక్క, ఈ ప్రభుత్వానికి ఏ విషయంలో విజన్ ఉన్నట్టు మీరు ఇందాక ఏ ప్రభుత్వంలో విజన్ లేదు అంటున్నారు కదా, హైడ్రాని తీసుకొచ్చిర్రు, దాన్ని కొంతమంది ఇల్లులు కూలగట్టి అర్ధాంతరంగా మధ్యలో ఆపేసిర్రు, మళ్ళీ మూసి ప్రక్షాళన అన్నారు. ఆయన ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. నేను అది చేసేస్తా ఇది చేసేస్తా అని గాండ్రిస్తాడు. ఓకే, తుస్సు మళ్ళీ తర్వాత ఏముండదు, ఎందుకంటే దానికి ప్రణాళిక ఉండదు. ఒక ఉదాహరణ చెప్తా మీకు. మూసి ప్రక్షాళన కోసము, మూసి పునర్జీవం కోసము, మూసి సుందరణి కోసము రకరకాల పదాలు వాడిండ్రు. ఫస్ట్ సుందరీకరణ, పునర్జీవం, ఆ తర్వాత ఇంకో మాట చెప్పుకుంటూ వచ్చినారు. ఎన్ని మాటలు చెప్పినా 150,000 కోట్లు అని చెప్పి ప్రకటించినారు కదా. 150,000 కోట్లకు ఇప్పటి వరకు డిపిఆర్ తయారు కాలే, ఒక ఎస్టిమేషనే తయారు కాలేదు. ఇప్పుడు నువ్వు మూసీని బాగు చేయాలనుకున్నప్పుడు, మూసీని సుందరీకరణ చేయాలనుకున్నప్పుడు, మూసీ పునర్జీవం చేయాలనుకున్నప్పుడు దాని ఎంత బడ్జెట్ కావాలి, దానికి ఎస్టిమేషన్ ఉంటుంది కదా. ఈ రోజు వరకు ప్రాజెక్ట్ రిపోర్టే తయారు కాలేదు. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కాకుండా నోటికి వచ్చిన సంఖ్య చెప్పేసినావు. 150,000 కోట్లని ప్రకటించినావు. 150,000 కోట్లు దేనికి వాడతావో స్పష్టత నువ్వు. ఇప్పుడు నీ గవర్నమెంట్ వచ్చి మీరు ప్రకటన చేసి 5 నెలలు అయింది. 5 నెలలు అయింది. పోయినరు మూసి పక్కనున్న ఇళ్ళన్నీ గులగొట్టేసినావు. ఇల్లు కూలగొట్టే ముందు కనీసము డిపిఆర్ తయారు చేసినావా? ఎన్ని ఇల్లు తీసేయాలి, ఏది బఫర్ జోను, ఏది ఎఫ్టీఎలు, స్పష్టత ఉందా? ఏమీ లేదు. బుల్డోజర్లు పెట్టుడు, కొట్టేసుడు, ఇల్లు కొట్టేసుడు. అంటే ఒక ప్రణాళిక లేదనే మాట అందుకే చెప్తున్నా. డిపిఆర్ఏ తయారు కాలి. ఈ రోజు వరకు డిపిఆర్ తయారు కాలేదు. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, ఒక పద్ధతి ప్రకారం చేయండి, ఒక ప్రణాళికాబద్ధంగా చేయండి, చాలా స్పష్టంగా అపీల్ చేసినారు. గవర్నమెంట్ని అపీల్ చేసినారు. అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినారు. మేము 36 ఎస్టీపీలు ప్లాన్ చేసినాం, 31 కంప్లీట్ చేసినాం. ఆ 31లో మేము 16 వాడినాం, మిగతాయి మీరు వాడండి, వాడకంలోకి తీసుకురండి చెప్పిండ్రు కదా. బఫర్ జోన్ ఏందో గుర్తించండి, మార్కింగ్ ఇవ్వండి, బఫర్ జోన్ మార్కింగ్ ఇవ్వండి. రెండోది రిటైనింగ్ వాల్ కట్టండి. ఏమవుతుంది, నాలకు 2 పక్కల మీరు రిటైనింగ్ వాల్ కట్టండి. మూడోది కలుషితమైన వాటర్ ఇందులోకి వస్తున్నాయి, ఏ కంపెనీల నుంచి వస్తున్నాయో వాటిని అరికట్టండి. హైదరాబాద్లో 1,50,00,000 కుటుంబాలు ఉన్నాయి. అన్ని ఇళ్ళ నుంచి మానవ వ్యర్థాలన్నీ అల్లకే పోతున్నాయి కదా. ఆ మానవ వ్యర్థాలు అరికట్టండి, నాలలో పోకుండా. దానికి సెపరేట్ పైప్ లైన్ వేసుకుంటారా అండి? ఆ మాత్రం అవగాహన ఉండదా? సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే డ్రైనేజ్ ఎట్లా పోవాలి, ఎటు నుంచి పోవాలి, కుడి దిక్కు పోవాలన్నా ఎడమ దిక్కు పోవాలన్నా చూసుకుంటారు కదా. వాటర్ కనెక్షన్ ఎటు నుంచి రావాలి, ఇంట్లోకి వచ్చే వాటర్ కనెక్షన్ పైప్ లైన్ ఎటు ఉండాలి, డ్రైనేజ్ పైప్ లైన్ ఎటు ఉండాలి, ఓ ఇల్లు కట్టుకుంటానికి, గుడిసె కట్టుకుంటానికి కూడా అవగాహన ఉంటుంది. అంటే ఈ మాత్రం బేసిక్ సెన్స్ లేకుండానే ముఖ్యమంత్రి గారి పరిపాలన ఉందంటారా? 100%. అందుకే కదా మూసీ బాధితులు ఆయన పుట్టినరోజు శాపనార్థాలు పెట్టినారు. ఈ నోట్లో మన్ను వేయ అన్నారు. పుట్టినరోజులో ఎవరైనా ఆశీర్వాదం కోరుకుంటారు కానీ శాపనార్థాలు కోరుకుంటారా? నీ ఇంట్లో పినిగేలా, నీ ఆలిముండమయ్యా అని తిట్టిరు, ఇష్టం ఉన్నది తిట్టిరు. టీవీలలో చూసినాం మనం, ఘోరంగా తిడుతున్నారు. ఇవన్నీ అంటే మనం కరెక్ట్ కాదు. అంటే వాటిని మనం ఎంకరేజ్ చేయం, అది పద్ధతి కూడా కాదు. ప్రజలు అట్లా కోప్పడడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఆయన ఆ విధంగా కిందికి దిగజారిపోతూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ విధంగా దిగజారిపోతూ ఉన్నాడు. ప్రజలతోని శపించుకునే స్థాయికి వెళ్ళిపోయాడు.